ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు చక్కటి మాట చెప్తున్నారు శిష్యులతో. స్థలములు సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అని. యేసుక్రీస్తు వారు మరి ప్రతి ఒక్కరికి కూడా మరి స్థలములు సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. ఎక్కడ అంటే తానున్న స్థలములో. యేసుక్రీస్తు వారు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ ఆయనతో కూడా ఆయన ప్రజలు నివాసము చేయాలని కొన్ని స్థలములను ఆయన సిద్ధపరుస్తున్నారు. ఇక్కడ మరి ఆయన సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు కాబట్టి ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమవ్వాలి, ప్రభువుతో జీవించడానికి సిద్ధమవ్వాలి. మరి ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనము ఆయనతో ఉండటానికి ఒక ప్రమాణము, ఒక ఒప్పందము చేశాం. కావున నిత్య జీవంలో మనం ప్రవేశించడానికి కొంత సిద్ధపాటు అనేది మనకు అవసరమండి. అలా సిద్ధపడడానికి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. కావున మరి ప్రతి మనిషి కూడా మరణ సమయంలో సిద్ధపాటు కలిగి ఉండలేడు. మరణ సమయంలో కావున దేవుడు ఏ సమయాన్నైతే మనకిచ్చాడో ఆ సమయాన్ని మనం గుర్తెరగాలి, తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టుట ద్వారా రక్షణని మనకు సులభం చేశాడు. కావున ఆయనను అంగీకరించి హృదయాలను సిద్ధపాటు చేసుకొని జీవించున్నంత కాలము ప్రభు రాకడ కొరకు మనము సిద్ధమవ్వాలి. ఆ నిత్య జీవంలో ప్రవేశించుట కొరకు మనము సిద్ధమవ్వాలి. ప్రియమైన వాళ్ళరా, మరి పాత కాలంలో, పురాతన కాలంలో ఆనాడు ఐగుప్తీయులు చనిపోయిన తర్వాత ప్రియమైన వాళ్ళరా వారి యొక్క డబ్బులు, బంగారాలు, వారు కలిగి ఉన్నవన్నిటిని కూడా ఆ వ్యక్తితో పాటు భూస్థాపన చేసేవారంటండి, వారి యొక్క ఆయుధాలు కావని. కానీ ఇప్పుడు అవేమి కూడా అవసరం లేదు, ఏమి కూడా మనం తీసుకెళ్ళలేం. ఆత్మానుసారముగా మనము సిద్ధపడాలి. ప్రభు ఇచ్చే రక్షణ, విశ్వాసమును కాపాడుకుంటూ యథార్థమైన జీవితము జీవిస్తూ పరిశుద్ధంగా ఎప్పుడైతే ప్రభు కొరకు మనం సిద్ధపడుతూ ఉంటామో ప్రభు రాకడలో మనం ఎత్తగలుగుతాం. కాబట్టి ప్రతిదానికి నువ్వు సిద్ధమవుతున్నావేమో, దేవుని రాకడ కొరకు సిద్ధమవు. ఎందుకంటే ప్రభువారు మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. ఆయన సిద్ధమవటానికి మనకి ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని గుర్తించి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.